ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహాలక్ష్మి అత్తయ్య, వ్రతంలో ఆయన పక్కన కూర్చోవడం మీకు ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. మీరు బాధపడితే నేను చూడలేనత్తమ్మా. మహాలక్ష్మి అత్తయ్య అనుకున్నట్టుగా ఏమీ జరగదు. రేపు వ్రతంలో మావయ్య పక్కన మీరు కూర్చునేటట్టు చేస్తాను. అదెలా జరుగుతుంది సీత? నేను జరిపిస్తానత్తమ్మా. అసాధ్యం సీత. మహాలక్ష్మి ఒప్పుకోదు, ఆయన కూడా అంగీకరించరు, రామ్ ఒప్పుకోడు. వాళ్ళ గురించి వదిలేయండి. వ్రతంలో మావయ్య పక్కన కూర్చోవాలని మీకుందా లేదా? ఉంది, కానీ మీ ఆశ నెరవేరుతుందత్తమ్మా. నేను నెరవేరుస్తాను. అది ఎలా అన్నది నాకు వదిలేయండి. ప్రీతి పెళ్లిల్లో పీటల మీద మావయ్య పక్కన కూర్చుని మీరు కన్యాదానం చేశారు కదా, అలాగే రేపు మీతో వ్రతం జరిపిస్తాను. అనవసరమైన గొడవెందుకు సీత? మీరింకేం మాట్లాడకండి. రేపు వ్రతం మీరు మావయ్య కలిసి చేస్తున్నారు అంతే. పొద్దున్నే లేచి రెడీ అయిపోండి. రేపు సీత ఏం చేయబోతోంది? ఈ విషయం వెంటనే మహాతో చెప్పాలి. రేపు సీత సుమతి కళ్ళల్లో కన్నీళ్లు చూడబోతున్నాను. వాళ్ళు కుమిలి కుమిలి ఏడవాలి, నేను ఎంజాయ్ చేయాలి. మహా అర్చన, మహా నీకు విషయం అర్చన, చెప్పాలి. సూపర్ ఐడియా ఇచ్చావు. వ్రతం గురించి చెప్పగానే ఆ సీత సుమతి డీల్ అయిపోయారు. దెబ్బకు డిన్నర్ కూడా పూర్తిగా తినకుండా వెళ్లిపోయారు. ఆపు మహా. వ్రతం పేరుతో వాళ్ళని దెబ్బ కొడుతున్నావనుకుని నువ్వు ఆనందపడుతున్నావు, కానీ రేపా వ్రతం జరిగేలా లేదు మహా. ఏమంటున్నావు అర్చన? అది నేను చేస్తున్న వ్రతం, ఆగే ప్రసక్తే లేదు. వ్రతం జరుగుతుంది, కానీ నువ్వు అనుకున్నట్టు జరగదు. వ్రతంలో బావగారి పక్కన నువ్వు కూర్చోవు, ఆ సుమతక్క కూర్చుంటుంది. మతుండే మాట్లాడుతున్నావా? నేను చెయ్యబోయే వ్రతంలో నా భర్త పక్కన ఆ సుమతి ఎలా కూర్చుంటుంది? సీత కూర్చోపెడుతుందట. ఇప్పుడే సుమతక్కతో ఆ సీత చెప్తుంటే విని నీ దగ్గరికి పరిగెత్తుకుంటొచ్చాను. ఆ మతిలేని సీత ఏదో వాగటం, అది విని నువ్వు నాతో చెప్పడం. లేదు మహా, సుమతక్కకు ఆ సీత చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. వ్రతం ఏమైనా షూటింగా, ఏదోలా మేనేజ్ చేయడానికి? సీత ఏదో మైండ్ గేమ్ ప్లాన్ చేస్తోందనిపిస్తోంది మహా. హ, అది ఏం చేసినా దాని ట్రిక్కులు నా దగ్గర పనిచేయం. దాని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా అందరి ముందు సుమతిని తీసుకొచ్చి జన పక్కన ఎలా కూర్చోబెడుతుంది? అలా చేస్తే నేను ఒప్పుకోను కదా. పైగా జన కూడా ఒప్పుకోడు కదా, రామ్ కూడా ఒప్పుకోడు. ప్రీతి పెళ్లిలో సీత సుమతక్కను బావగారి పక్కన కూర్చోపెట్టి కన్యాదానం చేయించింది కదా మహా. రేపు వ్రతంలో కూడా అలాగే చేస్తే? ఆ రోజేదో జరిగిపోయింది. ఈసారి మాత్రం సీత అనుకున్నది జరగదు. ఆ సుమతి ఏడుస్తుంటే ఏదో ఓదార్పు కోసం సీత అలా చెప్పుంటుంది అంతే. నాకు అలా అనిపించట్లేదు మహా. సీత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుంది. దాని మొహం అదేం చేస్తుంది? లైట్ తీసుకో. రేపంతా నేననుకున్నట్టుగానే జరుగుతుంది. వెళ్ళి నిద్రపో. ఇటు మహా ఇలా మాట్లాడుతుంది, అటు సీతను తక్కువ అంచనా వేయలేం. రేపు ఏం జరుగుతుందో, సీత ఏం చేయబోతోందో. ఏం మామా, ఏంటిది? ఇంకా పని చేస్తున్నావా? నీది హోంవర్క్, నాది వర్క్ ఫ్రమ్ హోమ్. నా పని వంటింట్లో, నీ పని ఆఫీస్లో. అవి రెండు మన బెడ్రూమ్ కి రాకూడదు మామా. అందుకే నువ్వు రాగానే ల్యాప్టాప్ పక్కన పెట్టాను. అది సరే, రేపు మనం వ్రతం చేసుకుంటున్నాం కదా? తప్పకుండా చేసుకోవాలి మామా. ఆ సుమంగళి వ్రతం చేసుకుంటే మనిద్దరం ఎప్పటికీ కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటాం. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు.
అయ్యో మామ ఏమైంది? పొరపోయింది. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. నేను పక్కనుండగా ఇంకెవరు మామ తలుచుకునేది? నాకేం తెలుసు? తెలిస్తే చెప్పు మామ, వెళ్ళి వాళ్ళ ముక్కు చెవులు కోసేస్తాను. రాముడి జోలుకొచ్చిన శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోసేసినట్ట? అవును మామ, నా రాముడి జోలికి ఎవరొచ్చినా శూర్పణఖ గతే పడుతుంది. మరీ అంత అనుమానం పనికిరాదు సీత. అది అనుమానం కాదు మామ, ప్రేమ. ప్రేమైతే సరే, మరీ ఎక్కువ అయితే తట్టుకోవడం కష్టం. నా ప్రేమ నీకు ఎక్కువైనట్టు అనిపిస్తుందా మామా? లేదు, కాస్త తక్కువే అయింది. కొంచెం ప్రేమిస్తావా? ఆగు మామా, మనం కలిసి సంతోషంగా ఉండడం కోసం రేపు వ్రతం చేసుకోబోతున్నాం. రేపు గాని అనుకోని విషయాలు జరగవు కదా. అనుకోని విషయాలంటే? శుభకార్యం అన్నాక చాలా విషయాలుంటాయి మామా. నువ్వు కాస్త సర్దుకుపోవాలి. కొంపదీసేదన్నా చేయబోతున్నావా? ఎందుకంత కంగారు మామా, నేనేం చేస్తాను? ఏమో సీత, నువ్వు ఈ మధ్య లాస్ట్ మినిట్లో జలక్లిస్తున్నావు కదా. దాన్ని ఝలక్ అన్నారు మామా, సర్ప్రైజ్ అంటారు. ఏదో ఒకటి. డిన్నర్ చేసేటప్పుడు మా పిన్ని వ్రతం చేయడం నీకిష్టం లేదు అన్నట్టు మాట్లాడావు కదా, ఆ వ్రతాన్ని కూడా చెడగొడతావా? పో మామా, మనం కూడా వ్రతం చేసుకుంటున్నాం కదా, ఎందుకు చెడగొడతాను? సరే అయితే సరే, రేపు నీకు కూడా ఓ సర్ప్రైజ్ ఉంది. ఏంటి మామా అది? రేపు చూస్తావుగా. రేపు నువ్వు సర్ప్రైజ్ ఇస్తున్నావు, నేను నీకు షాక్ ఇవ్వబోతున్నాను మామా. ఏంటి సీత ఆలోచిస్తున్నావు? వెళ్ళి లైట్ ఆఫ్ చేసిరా, త్వరగా నిద్రపోదాం. ఆ పాలు తాగు మామా, గ్లాస్ పెట్టేసి వస్తాను. వ్రతానికి అందరినీ పిలిచాను జన. ప్రీతిని కూడా పిలుద్దాం అనుకుంటున్నాను. పిలవాలా వద్దా? నేనే నీతో ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను మహా. కానీ ప్రీతి నీకిష్టం లేని పెళ్లి చేసుకుంది కదా, నువ్వేమంటావోనని ఆగిపోయాను. అదేంటి జన, ప్రీతి మన కూతురు, తననెలా కాదనుకుంటాను? ఇప్పుడే ప్రీతికి ఫోన్ చేసి రేపు వ్రతానికి రమ్మంటాను. సరే, రేవతిని కూడా పిలవనా? అవసరం లేదు. హలో పిన్ని. ఎలా ఉన్నావు ప్రీతి? బాగున్నాను పిన్ని, మీరెలా ఉన్నారు? అందరూ బాగున్నారు. రేపు మన ఇంట్లో మీ నాన్న నేను సుమంగళి వ్రతం చేసుకుంటున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. అలాగే పిన్ని, వస్తాను. నువ్వు మాత్రమే రా, మీ అత్త మామల్ని మీ ఆయన్ని తీసుకురాకు. వాళ్ళొస్తే మీ అమ్మ గురించి ఆ విద్యాదేవి గురించి మళ్ళీ ఆరాలు తీస్తారు. సరే పిన్ని, ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.